చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ చెంచుగుడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పంపిణీ చేశారు. ఆయనకు గ్రామస్తులు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ స్వయంగా అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఆర్జీ రూపంలో ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికల తర్వాత అందరూ సమానమైనది, తనకు సమస్య అని వస్తే ఎవరైనా సరే పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించే వ్యక్తినని, తాను మాటల మనిషి కాదన్నారు. అనంతరం చవటగుంట వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తరగతి గదులు, లైబ్రరీ భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం, తహసీల్దార్ బాబు, ఎంఈఓ దామోదర్, మండల అధ్యక్షుడు లోకనాథం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలు గ్రూపులుగా డివైడ్ అవ్వకండి. ఒక గ్రూప్ వెళ్ళి చెయ్యి అనేది, ఇంకో గ్రూప్ వెళ్ళి చెయ్యొద్దు అనేది అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒకే లాంగ్వేజ్ అంటే ఒకే ఇదే మీరు మాట్లాడితే పనులు మంచిగా జరుగుతాయి. ఒక గ్రూప్కి వెళ్ళి ఎంఆర్ఓ పోయి ఇబ్బంది పెట్టి ఇది చెయ్యి అనేది, ఇంకో గ్రూప్ వచ్చి ఎంఆర్ఓ దగ్గర పోయి చేయొద్దు అని చెప్పి, ఒక గ్రూప్ ఎంపీడీఓ దగ్గర పోయి చెయ్యి అనేది ఇంకో గ్రూప్ దీన్ని చేయొద్దంటే మనమే అభివృద్ధి పనులను ఆపినట్టు అవుతుంది. మన ప్రభుత్వం కింద నుంచి అప్ టు సీఎం గారి వరకు 24 గంటలు పరిగెత్తి పనిచేసే ప్రభుత్వం. నేను కూడా హాస్పిటల్లో పనిచేసాను. నైట్ 3 గంటలు అయింది నేను బయటకు వచ్చేటప్పుడు. పల్లె నిద్రపోయి వాళ్ళతో మాట్లాడి అందరూ పెనుమూరు మండలంలో అన్ని కూడా కూర్చొని మాట్లాడి నైట్ వచ్చినప్పుడు 3 గంటలు అయింది. ఏ ఎమ్మెల్యే 3 గంటలకు వస్తాడంటే కొంత నిద్రపోతాడు. 9 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 3 గంటల వరకు ఏ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు రాష్ట్రంలో? ఎవరు తిరగమంటారు? ఇవన్నీ కూడా మీకు మంచి చేయాలి. నేను ఉన్నంత వరకు ఈ నియోజకవర్గం మంచి అభివృద్ధి బాటలో పెట్టాలి. ఏది కూడా ఇబ్బంది ఉండకూడదు. లాస్ట్ టైం ఏంటంటే నువ్వు ఇప్పుడు నాకు ఓటు వేయలేదు, నువ్వు పక్కు ఈ ఊరు నా దగ్గర రావద్దు అని కసురుకునే టైపు నేను కాదు. మీరు ఎంతమంది వచ్చినా ఎంత మాట్లాడినా ఓపికగా వినే క్యారెక్టర్ నాది. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా నా పరిధిలో ఉండేవన్నీ కూడా 200% న్యాయం చేసే క్యారెక్టర్ నాది. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయము, కేసులు వేయము, ఇబ్బంది పెట్టము. పోయిన గవర్నమెంట్లో ఒక్కొక్కరిపైన కేసులు వేశారు, భూములను లాక్కున్నారు. ఎమ్మెల్యే మనుషులు వచ్చి అరాచకాలు చేశారు. ఎక్కడ భూమి తిరిగినా దాన్ని ఆక్యుపై చేసుకునేశారు. విచ్చలవిడిగా సారా అమ్మినారు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో